తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు నివాళులర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు టీడీపీ నేత కేఎస్ జవహర్. జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అన్న నందమూరి తారక రామారావు గారు చనిపోయి 28 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అమరుడుగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రతి ఇంటి గుడిలో కూడా కొలువైనటువంటి విగ్రహం అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగులు బలహీన వర్గాలు ఎవరైతే తమ గొంతుకల్లో వినిపించలేనటువంటి సమాజంలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం కల్పించి అసెంబ్లీ అనేది కానీ అదేవిధంగా కౌన్సిల్లో కానీ అణగారిన వర్గాలకి చోటు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని నినదించి దానికోసం తెలుగుదేశం పార్టీని పెట్టి కేవలం 9 నెలల్లోనే విజయవంతంగా అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిని స్మరించుకునే అవకాశం రావటం చాలా సంతోషం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల అధికారంలో రావడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా సంస్థలను తీసుకొచ్చి ముఖ్యంగా బీసీలకి రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడం, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ప్రాతినిధ్యం కల్పించడం, అదేవిధంగా పేదలందరికీ కూడు నీడ ఉంచాలనే ఆశయంతో పనిచేయడం. ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. తెలుగువారందరూ కలిసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఎన్టీఆర్ వర్ధంతి 28వ వర్ధంతి సందర్భంగా